వ్యూవర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. అమ్మ అంటేనే ఒక డిక్షనరీ లాంటిది. మనకి ఏదైనా సందర్భాలు ఒక కష్ట సుఖాలు వచ్చిన ప్రతి పాయింట్ కూడా అమ్మ అనుభవంతో అన్నీ చెప్పుద్ది. అసలు ఏంటంటే మనం ఉన్నంతసేపు అమ్మని చాలా హ్యాపీగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఇవాళ ఏంటంటే ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే అరిటాకు ఫిష్ అనమాట. అలాగే ఏంటంటే మన అమ్మాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు బన్నిబాబు షాపింగ్కి వెళ్ళిన రోజు చేపలు, చిన్న చేపలు, వాళ్ళ గోదర పరుగులు చూస్తే మనం ఊరుకుంటామా అని సరదాగా నా చిన్న పరుగులు చేపలు ఉంటే అవి తీసుకున్నాను. వాటిని సరే అరిటాకులు ఎందుకు నాకు ఇష్టం అనమాట. అలాగా తినటం, అలా ఫిష్ లాగా తినటం, అవన్నీ ముందు ఉప్పు కారం అన్నీ పెట్టేసుకుని రెడీ చేసేసుకున్నాను. ఇవాళ ఎన్ని రకాలు చేస్తున్నానంటే నూనె కూడా కొద్దిగా ఆయిల్ పెట్టుకుని అందులో అయితే ముక్కలు పెట్టేసుకున్నాను. అవి ఎగుతూ ఉంటే ఇంకా దీంట్లో ఈ ఉప్పు కారం అన్నీ పసుపు వేసి అవి అలా జరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇగురు పెడుతున్నాను, పులుసు పెడుతున్నాను. అలా ఎవరికి ఇష్టం వచ్చింది అలా ఇదే పక్కన ఎగుతూ ఉంటుంది. ఇగో చూడ మనం పులుసుకి నేను ఉల్లిపాయ దంచి పెట్టుకున్నాను అనమాట. అవి పక్కన పులుసు అయితే రెడీ పులుసుకి అయితే చేశాను. ఉల్లిపాయ ముక్కలు దంచుకొని పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. అక్కడ ఆ పని అవుతుంది, ఇక్కడ ఈ పని అవుతుంది. ఇక్కడికి కూడా పక్కన పెట్టాను అనమాట. ఇవాళన్నీ చిన్న చిన్నగా అన్నా కానీ ఎక్కువ చేయాలని ఎందుకు అనిపించింది. సోమవారకమో ఇష్టం ఫ్రై కూడా బాగా తింటారు. ఇందులో మనం యాప్గా తీగ ఆ నూనెలోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఏ టమాటాలు ఒక 10 నిమిషాలు ఆగి వేయచ్చు అనమాట. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు మగ్గవు కదా, ఒక 10 నిమిషాలు మగ్గితే బాగుంటుంది ఉల్లిపాయ. ఎందుకంటే ఈ మగ్గి గుజ్జుని మనం ఫిష్ పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం చూడ, అందులో పెట్టి అరిటాకులో చుట్టాలి. ఎంత చిన్న చిన్న ప్రాసెస్ అన్నీ పక్కన ఇది అది అన్నీ జరుగుతుంది. రైస్ పక్కన రైస్ కుక్కర్ పెట్టాను. ఒకటానిక చక్కగా మగ్గుతూ ఉంది. ఒక 5 నిమిషాలు మగ్గాక నేను ఇంకులో టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఉప్పు కారం పసుపులు కూడా వేసేసుకుని దీనికి గ్రేవీ కూడా మనం కూరకి వేసుకున్నట్టు అన్నీ వేసేసుకోవాలన్నమాట. అప్పుడే కొంచెం మసాలా కూడా వేసేసుకుంటే బాగుంటుంది. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. ప్రతి దాంట్లోకి లైట్గా వేసాను. అల్లం చాలా తక్కువ వేసాను, ఎందుకంటే మసాలాలు విపరీతమైన ఇంట్లో కొంచెం ఉప్పు కారం ఇంకా అన్నం అన్నిటిలోనూ చూస్తున్నాను. ఇంకా లాస్ట్లో మగ్గిపోయిందని కొంచెం కొత్తిమీర వేసి కరివేపాకు ఆల్రెడీ ఇందాక వేసాను కాబట్టి సరిపోద్ది. ఇంకా అలాగే పులుసుకు కూడా కారం గట్టిగా వేసాను, మనకి ఇష్టమైంది కాబట్టి. ఉప్పు కారాలు అందులో కూడా చక్కగా అన్నీ మగ్గబెట్టి ఒకటానికి ఒకటి పక్కన నుంచి జరుగుతుంది, పక్కన అది జరుగుతుంది. అన్నీ దేనికి అదే ప్రిపరేషన్ జరుగుతూ ఉందన్నమాట. ఈ గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేసింది. మామూలుగా నూనెలో నేగింది కాబట్టి చాలా బాగుంది. అక్కడ అందులో కూడా అయ్యం దగ్గరికి వచ్చినాయి కాబట్టి పులుసుకు కూడా చక్కగా ముందు పులుసు పోసాను. ఎందుకంటే చిన్న ముక్కలు కదా, చిన్న చేపలు కదా, తొందరగా ఈడిపోతున్నట్టు. అందులోనే 2 ములక్కాయలు, 2 బెండకాయలు, 2 టమాటా ముక్కలు పులుపులుగా బాగుంటాయి. వంకాయ దొరకలేదు నాకు, లేదంటే వంకాయ కూడా వేసేద్దును. ఈ మగ్గిపోయిన గ్రేవీని పక్కన పెట్టుకుని ఇప్పుడు అందులో ఇంకా చేపకి మనం ఫ్రై చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అరిటాకులో చుట్టినప్పుడు ఇంకా ఆయిల్ అంతా అదే సరిపోద్ది అనమాట. ఇంక మనం ఏమీ చేయలేక అరిటాకు ఇందులో పొయ్యి మీద పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండి గమ్ముని మనం ఎలా అనగానే ఇడిపోకుండా ఉండటం కోసం ఒక 10 నిమిషాలు అలాగా వేడి చూపెడితే చాలా అన్నమాట. ఉల్లిపాయ చేపేసి అందులో గ్రేవీ పెట్టేసుకుని లోపల బయట ఇలాగా పొట్లం చుట్టుకుని చక్కగా భలే ఉంటుంది. కాకపోతే టేస్ట్ చాలా బాగుతుంది అరిటాకులతో. మరి ఎందుకో ఆ అరిటాకులో ఉన్న మరి తేమ మరి ఎందుకో నాకు తెలీదు. చక్కగా పొట్లం కట్టేసుకుని ఇలా పెట్టేసుకున్నాను. ఈ పక్కన పులుసు కూడా అవుతూ ఉంది. ఇంకా లాస్ట్ వేయాలని అనుకున్నాను అనమాట. ముక్కలు దానికి ఒక ఏంటంటే ఇగురుకో 10 పులుసుకో 10 అన్నట్టు అన్నీ తీసుకుంటున్నాను. దేనికి అది కావాల్సినవి అన్నీ. ఇంకా సరే ఇక పులుసు వేసేస్తే పులుసులో వేసేస్తే దాని గొడవ అవుతుంది. ఇంక పక్కన పెట్టుకున్నాను. ఇంక పొట్లాలు కూడా ఒక్కొక్కటి మొత్తం 3 చేపలు కదా, 3 పొట్లాలు ఒకటి అయిపోయాను. ఇంకా 2 ఉన్నాయి. ఇవి కూడా టగటగా కట్టేసుకుంటే ఇంకా అక్కడితో మనం గొడవ వదులుద్దని ఇక ఇలా నాకు 2 పొట్లాలు వచ్చినాయి. ముగ్గురికి 3 పొట్లాలు అన్నట్టు. కానీ పొట్లం వేగుతుంది. ఒకసారి తిరిగేసాను అనమాట మళ్ళీని. ఎందుకంటే ఒక పక్కన అయింది కదా, ఇంకొక పక్కన పెడితే నీట్గా అలాగ స్టీమ్ అయ్యి బాగా ఏగి బాగుంటుంది అనమాట. ఈ పక్కన ఇది అవుతుంది. ఇంకా ఒక 10 నిమిషాలు మూత పెట్టాను. ఎందుకంటే 2 వైపులా మగ్గాలి కదా. ఒక చూస్తే మళ్ళీ ఇంకొకసారి చూశాను. ఉన్న 2 కూడా వేసేసాను. ఇంతట్లో ఇగురికి కూడా ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గ పెట్టేశాను. ఇగురు ఎందుకంటే అర్జున్ స్వామి గారు పులుపు ఎక్కువ తింటారు కాబట్టి ఆయనకి ఇగురు కోసం అనమాట. పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. చక్కటి కొత్తలు ఆడిపోతుంది మన చేప. ఈ పక్కన ఇగురికి కూడా లైన్ చేసి ఉన్న చేపలు కూడా వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని కొంచెం లైట్గా ఉండాలన్నమాట. ఇంకన్నీ నేను ఏం చేశానంటే టమాటా కొంచెం ప్యూరీ ఆడి వేద్దామని పక్కన ఆడించాను.
ఒక్క 10 నిమిషాలు జస్ట్ దీనిలో వాటర్ కూడా ఏం పట్టదు. మనం చేసే ఇగురే కాబట్టి పెద్ద ఏం అవసరం ఉండదు. నేను ఇంకా ఉప్పు కారాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ వేసేసాను. అన్నీ కూడా చక్కగా మూత పెట్టుకుని ఉంచుకున్నాను. ఇంతట్లో మన అరిటాకు ఫిష్ అయితే రెడీ అయింది. 3 పట్లాలు తీసి చూసి గార్నిష్ చేస్తే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇంకా వరుసను అన్నీ టకటక అవుతూ ఉన్నాయి. చేప ఎర్రగండి మీనాను మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంకా మనకి టేస్టింగ్ టైం అయితే స్టార్ట్ అయ్యింది. ఈ ఎర్రగండి మీన్ అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మన టేస్టింగ్ టైం సూపర్ అంటే సూపర్. ఫిష్లో ఇన్ని రకాలు ఇన్ని చూడండి. ఇదేమో అరిటాకు ఫిష్ ఫ్రై, ఇదేమో ఫిష్ ఇగురు, ఇది పులుసు బెండకాయ ముక్కలు ఇవన్నీ. ఫస్ట్ ఏం చేద్దామంటే లైట్గా అన్నం అలా తీసుకొని ఒక ముక్క అలా పెట్టుకొని ఇలా ఒక ముక్క తెచ్చుకొని ఒక్క నిమ్మకాయ బద్ద అలా పిండుకొని సూపర్. ఈ చేప తింటే ఇంకా భోజనం కూడా చేయక్కలేదు, అంత టేస్ట్గా ఉంది. రోజుకో పొద్దున్న చేప, సాయంత్రం చేప ఇస్తే నేను అన్నం కూడా తిన్నాను, అంత టేస్ట్గా ఉంది. మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తింటే సూపర్ అంటే సూపర్. నెక్స్ట్ మన ఇగురు కూడా చూసేద్దాం. ఇది అర్జున్ స్వామి గారి ఫేవరెట్. మీ ఫేవరెట్ అని అడగండి, మా ఫేవరెట్ అంటే మనం మామిడికాయ వేయాలి. చేప ఎలా తినాలి తెలుసా? ఇచ్చి పెడుతుంది చూడండి, ఇలా ఉంటుంది కదా చేప, ఇలా ఉంటుంది కదా. ముళ్ళు గిల్లి అన్నీ పక్కనట్టు ఏం ఎక్కడికి వెళ్ళవు. ఇలా తీసి ఇగో ఇలా పక్కనెట్టాలి అంతే, అదే ముళ్ళు. ఇలా పట్టుకొని ఇలాంటి చిన్న చిన్న ఇగురు ఏంటంటే ముద్దకి ఒక చేప ఉంటుంది అనమాట, అంత బాగా ఇష్టం నాకు. ఒకడైతే ముళ్ళు కూడా వెళ్ళిపోద్ది, అది ఏముండదు అందుకు. సూపర్ అసలు అన్నీ మన ఫేవరెట్ వస్తుంది చూడండి. బెండకాయ, వంకాయ, ములక్కాయ అన్నీ వేసుకుని పులి అలా పరుచుకోవాలి. అలా తింటూ ఉంటే పులుసు, అన్నంలో పులుసు కాదు, పులుసులోనే అన్నం ఉండాలి, అప్పుడు చేపల పులుసు టేస్ట్ అనమాట. అలా వేసుకొని ఓ ముక్క వేసుకుని, ఓ ములక్కాయ వేసుకొని, ఓ 2-3 చేపలు వేసుకుంటే అయ్యో చూడండి ఎలా ఉందో. అన్నంలో చేపల పులుసు ఉందా, చేపల పులుసులో అన్నం ఉందా, అలాగే ఉంది. పుల్లగా అద్భుతం. ఎలా చేపలు పెడితే రోజు చేపలు తినేస్తాం మనం, మనకు అసలు ఆ ఇబ్బంది ఏమి ఉండదు. ఉన్నాయన్నీ చికెన్ గట్ట అయితే ఏమో కానీ అసలు ఫిష్ పెడితే ఎన్ని రోజులైనా అలా తింటానే ఉంటాం. చేపల పులుసులో ములక్కాయ ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉండదు. బెండకాయ ముక్క అద్భుత. చూసారు కదా వంటలు అయితే ఎలా ఉన్నాయి, నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చినాయి. వీడియో చూసి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.